అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ గో. సో మనం చెప్పుకున్నాం కదా, మేము కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాం. మీ ఈవెంట్కి మీరే ఈవెంట్ మేనేజర్. సో మన ఈవెంట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి మన ఎల్ఈడి. సో మనం ఇక్కడ ఉన్నాం, మనం చూస్తున్నాం చాలా ఎల్ఈడి ప్యానెల్స్ ఉన్నాయి. సో మనం ఇన్ఫోగ్రాఫిక్స్ ఎల్ఈడి స్క్రీన్ రెంటల్ సర్వీసెస్ దగ్గర ఉన్నాము. సో ఓనర్ సాయి గారు అండ్ టెక్నీషియన్ ఫిరోజ్ గారు. సో వీళ్ళతో మనం ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం. అట్లనే మనం ఎల్ఈడి ప్యానెల్స్ గురించి టెక్నికల్గా మనం ఎలాంటి ఎల్ఈడి ప్యానెల్ తీసుకుంటే మన ఈవెంట్ చాలా బాగుంటుంది, సో కార్పొరేట్కి ఎలాంటి ఎల్ఈడి ప్యానెల్ కావాలి, వెడ్డింగ్స్కి ఎలాంటి ఎల్ఈడి ప్యానెల్ కావాలి, అట్లనే ఇప్పుడు ఎల్ఈడి ప్యానెల్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఏమున్నాయి, టైప్ ఆఫ్ ఎల్ఈడీస్ ఏమున్నాయి, సో ఇలా మనం టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, హాయ్ సాయి గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. సో మనం ఈ ఎల్ఈడి ప్యానెల్స్ ఇక్కడ చాలా చూస్తూ ఉన్నాం కదా, సో ఎక్స్ప్లెయిన్ చేయగలరా? యాక్చువల్లీ ఇది వచ్చేసి 3.9 P3.9 500x500 సైజు కర్వ్ ఎల్ఈడి అనమాట. ఇది మనం కార్పొరేట్ ఫర్ ఓన్లీ కార్పొరేట్కి యూజ్ చేయడానికి ఉంటుంది. కర్వ్ పెట్టుకోవచ్చు. కార్పొరేట్లో ప్రెజెంటేషన్ చూడడానికి రిఫ్రెష్ రేట్ హై రిఫ్రెష్ రేట్ ఉంటుంది, కెమెరాలో గ్లేరింగ్స్ రాకుండా ఉంటుంది. ఇది వచ్చేసి P2.9 ఇది కూడా అప్డేటెడ్ వర్షన్, క్లారిటీలో కానీ ఏదైనా కానీ P2 ఉంటుంది. ఇది కూడా కార్పొరేట్కి యూజ్ చేయవచ్చు. P3.6 ఇది కూడా 3.6. ఈ మూడు అనేది P2, P3.9, 3.6. ఇది P4.8. ఇది అవుట్డోర్ సిరీస్ విత్ వాటర్ ప్రూఫ్. అవుట్డోర్లో యూజ్ చేస్తాం అనమాట. లాస్ట్ స్కేల్లో సంగీత్స్ కానీ కార్పొరేట్ ఈవెంట్, సంగీత్స్లో మూవీ ప్రమోషన్స్, దేనికన్నా అవుట్డోర్లో యూజ్ చేస్తాం అనమాట. ఇవన్నీ ఇండోర్కి యూజ్ చేస్తాం మనం ఎక్కువ. మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిని. ఇలా ఉంటుంది ఎల్ఈడిలో. సో యాక్చువల్లీ మనకి అంటే P2, P3, P4 ఇట్లా అంటారు కదా, సో వీటిలో ఏది P2? ఇది అనేది P2. మీకు అబ్జర్వ్ చేస్తే తెలియదు ఏంటంటే కొంచెం వర్డ్స్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది. కొంచెం నియర్ బై దగ్గరికి వెళ్ళి కూడా మనం వర్డ్స్ చిన్న వర్డ్స్ కూడా కనిపిస్తుంది. దీంట్లో కనిపించదు చూడండి మీరు. దీనిలో ఓన్లీ ల్యాంప్స్ పెద్దగా ఉంటుంది. దీని ల్యాంప్ అనేది పెద్దగా ఉంటుంది. సో అవుట్డోర్లోనే బాగుంటుంది. డిస్టెన్స్ మినిమం 10 to 15 మీటర్స్ దూరంకి వెళ్ళి విజిబిలిటీ ఉంటుంది. P2 అనేది మనకి మినిమం 10 feet 20 feet నుంచి విజిబిలిటీ ఉంటుంది. P2 మనం ఇండోర్ ఫర్ కార్పొరేట్ యూజ్ చేస్తాం ప్రెజెంటేషన్స్ గురించి. సో P2 అనేది క్లారిటీ కనిపిస్తుంది, క్రిస్టల్ క్లియర్గా వర్డ్స్ కనిపిస్తాయి ప్రెజెంటేషన్కి. సో ఒకవేళ ఇప్పుడు మనం కార్పొరేట్ ఈవెంట్ చేయాలి, ఒకవేళ ఇండోర్ అయితే మీ ప్రిఫరెన్స్ ఏంటి, అవుట్డోర్ అయితే మీ రిక్వైర్డ్ అండ్ క్లయింట్ బడ్జెట్. మనకి బడ్జెట్లో అంటే P2 చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి రేట్ ఆఫ్ ఉంటుంది. P2కు కొంచెం ఎక్స్పెన్సివ్ ఎక్కువ. దాంట్లోనే మనం P3 కూడా యూజ్ చేయవచ్చు కార్పొరేట్లో, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా మనకి ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ మార్కెట్లో నడిచే P3 ఎక్కువ నడుస్తుంది. ఇప్పుడు అప్డేటెడ్గా లేటెస్ట్గా వస్తుంది P2. ఇంకా ఫుల్ ఫ్లెజ్గా హైదరాబాద్లో రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ వర్షన్ P2 అనమాట మార్కెట్లో. సో ఇప్పుడు మీ P3 అంటే P3.6 ఇది మనది 3.6. ఇది 3.9 అనమాట, ఓల్డ్ వర్షన్ 3.9 విత్ కర్వ్ ఎల్ఈడి. ఇది కూడా 500x500 సైజ్ అంటారు దీన్ని. ఎగ్జాక్ట్ అక్యురేటెడ్గా మనకి 10 feet అంటే 10 feet వస్తుంది. 500x500 1.6 ఉంటుంది ఈచ్ ప్యానల్ సైజ్. ఇది 576x576 1.89 ఉంటుంది ఒక ప్యానల్ సైజ్. 1.89 square feet 1 feet 89 feet ఉంటుంది. ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది దీనిలో. అది కూడా సేమ్. ఈ రెండు ఒకటి కేటగిరీ. ఇది P2 అనమాట. ఓకే, సో ఈ P3.6 అనేది బెటర్ కార్పొరేట్ ఇండోర్కి కానీ అవుట్డోర్కి కానీ. ఓన్లీ ఇండోర్లో ఫర్ కార్పొరేట్కి బాగుంటుంది. ఓకే, ఒకవేళ అవుట్డోర్గా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. P4 ఎక్కువ హై బ్రైట్నెస్ ఉంటుంది. అవుట్డోర్లో మనం సన్లైట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అవుట్డోర్లో మన లాస్ట్ స్కేల్లో ఇదంతా పెట్టినా నడుస్తుంటుంది. P3 కూడా యూజ్ చేయవచ్చు ఫర్ ఓన్లీ నైట్ విజన్కి బాగుంటుంది. ఆఫ్టర్ 6 తర్వాత లైట్ తక్కువ ఉన్నప్పుడే విజిబిలిటీ బ్రైట్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి యూజ్ చేయవచ్చు. అది డే లైట్లో కూడా పనిచేస్తుంది, వర్కౌట్ అవుతుంది అలానే. P4కి డిఫరెంట్. ఓకే, సో ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎల్ఈడి వెండర్ దగ్గరికి వెళ్ళాను, ప్రాబ్లీ ఈవెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాను. సో నాకు P3 కావాలి అని నేను చెప్పాను. ఓకే, సో నాకు P3 కావాలి, నా రిక్వైర్మెంట్ ఇది అని. సో ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను P3 అని చెప్తే నాకు ఒక రేట్ ఇచ్చేస్తారు పర్ స్క్వేర్ ఫీట్ ఇంత అని. సో వాళ్ళు ఏం చెప్తారంటే నేను P3.6 ఇస్తున్నానో, P3.9 ఇస్తున్నానో, లేకపోతే P2.9 ఇస్తున్నానో చెప్తారు. సో నాకు ఎగ్జాక్ట్గా అది ఏమి ఇస్తున్నారనే నాకు తెలియదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది P3.6, ఇది P3.9. సో ఇప్పుడు ఈ రెండింటికి ఒకటే రేట్ అయితే ఉండదు కదా, ఒకటే రేట్. సో సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఇస్తున్నానని చెప్పి దానికి ఒక రేట్ కోట్ చేసేసి సేవ్ చేసుకోవడానికి నాకు అది ఇచ్చారనుకోండి, నేను దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి?
ఐడెంటిఫై అంటే యాక్చువల్లీ ఈ 2 వర్షన్ ఒకటే, బికాజ్ ఏంటంటే ఇది ఓన్లీ సైజ్ మ్యాటర్స్. ఇది 2x2 ఉంటుంది, ఇది 1.6 ఉంటుంది. బికాస్ 3.9 3.6 పిక్సలైజ్డ్. ఎట్లా అంటే ఇందులో పిక్సెల్ ఎక్కువ యూజ్ చేశాడు, పెద్ద ప్యానల్. సేమ్ క్వాలిటీ ఉంటాయి రెండు మీరు పెద్దగా పెడితే. డిఫరెన్స్ అంటూ మామూలుగా 3.9 3.6 పీ సిరీస్లో మొత్తం సేమే ఉంటాయి, చిన్నగా లైట్ డిఫరెంట్ ఉంటుంది. ఇది 2.9, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది 2.6 వస్తుంది. ఓకే, దానికి కొంచెం ఇంకా ఇంకొంచెం బ్రైట్గా ఇంకొంచెం పిక్సెల్ దగ్గరగా ఉంటుంది. ల్యాంప్ పిక్సెల్ అనేది ఏముండదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఈ పిక్సెల్ టు పిక్సెల్, ఈ పిక్సెల్ టు పిక్సెల్ గ్యాప్స్ కనిపిస్తాయి. గ్యాప్స్ వల్ల మనకు క్లారిటీ అనేది తెలుస్తుంటుంది. మనం అంతా ఇప్పుడు ఈవెంట్లో మనం డిపెండబుల్ అని ఈవెంట్, మీరు P2 వెళ్ళే అవసరం, P3 అన్న మీరు ఈవెంట్ మీకు గ్యాదరింగ్ తక్కువ ఉంది, బ్యాంక్యూట్ హాల్ చిన్నగా ఉంది, ఒక 10 to 15 మెంబర్సే ఉంది అన్నప్పుడు మనం P2 సజెస్ట్ చేస్తాం క్లయింట్కి. P2 తీసుకోండి మీ, ఎందుకంటే హాలే చిన్నగా ఉన్నప్పుడు క్లయింట్స్ దగ్గర కూర్చుంటారు, విజిబిలిటీ ఉండాలి. ఒకవేళ పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉన్నప్పుడు అప్పుడు P3 అన్న P4 అన్న పెట్టుకోవచ్చు. అవును. బట్ నేను అడిగింది ఏంటంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను P2.9 కావాలని అడిగాను నేను. P2.9కి నాకు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేట్ ఇచ్చారు, దానికంటే ఇది తక్కువ రేట్ వస్తుంది. సో ఈ రేట్ చెప్పి నాకు ఇది కనుక ప్రొవైడ్ చేస్తే ఆన్ గ్రౌండ్ నాకు యాక్చువల్గా నేను చెప్పిందే వచ్చిందా లేదా అంటే, ఇప్పుడు నాకు P2.9 నేను అడిగాను, అండ్ P3.6 ఇచ్చి ఇదే P2.9 అంటే నేను ఎలా ఐడెంటిఫై చేయాలి ఆన్ గ్రౌండ్ అంటే మీరు ఓన్లీ క్లారిటీగానే చూసుకోవాలి. క్లారిటీ ఒకటి ఉంటుంది, ఇంకోటి బ్యాక్ సైడ్ మెన్షన్ చేసి ఉంటుంది మనకి. ఎవ్రీ మోడల్ మీద మ్యానుఫ్యాక్చర్డ్ స్టాంప్ ఉంటుంది బ్యాక్ సైడ్. ఎగ్జాక్ట్లీ అదైతే పక్కా ఉంటుంది దేంట్లో అయినా సరే. 100% దాంట్లో బ్యాక్ ఉంటుంది. ఫ్రంట్ నుంచి అంటే ఐడెంటిఫై చేయడం కష్టం, ఎంత పెద్ద టెక్నిషియన్ ఎవరైనా కానీ. ఎందుకంటే ఫ్రంట్ నుంచి అన్ని ఒకలాగా ఉంటుంది. మీరు ఇప్పుడు చూసినా నేను డిఫరెంట్ చెప్పేదాకా మీరు ఐడెంటిఫై చేయలేరు. ఎల్ఈడిలో అదే, ఎందుకంటే బ్రైట్ కలర్డ్ కాబట్టి మీరు ఐడెంటిఫై చేయలేరు. సైజ్ ఏమన్నా మ్యాటర్ ఉంటుందా? సైజ్ మ్యాటర్స్ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్లీ మనకి 2 feet కాబట్టి మనం యాక్యురేట్గా మీరు చెప్పలేరు. ఇది అతను 3.6 పెట్టిండా, P4 పెడితే దీనికి వేరియంట్ తెలిసిపోతుంది ఈజీగా, క్లయింట్ గుర్తుపట్టేస్తాడు. దీనికి డిఫరెంట్ తెలుస్తుంటుంది మీకు. P4 అనేది ల్యాంప్ పెద్దగా ఉండడం వల్ల మీకు క్లారిటీ అస్సలు రాదు. మీకు పీపీటీ ప్లే చేస్తే అసలు విజిబిలిటీ ఉండదు. పీపీటీ అసలు దీంట్లో మీరు చూస్తే మీకు వర్డ్సే కనిపించదు. గూగుల్ ఇంత పెద్ద వర్డ్ అయినా కానీ మీకు కనిపించట్లేదు. అట్లా P4 మీకు ఐడెంటిఫై చేయవచ్చు. P3 ఈ వర్షన్లో ఐడెంటిఫై చేయడం కష్టం. P3లో ఐడెంటిఫై కనెక్ట్ చేయలేం, P4లో చేయవచ్చు. బట్ అంటే మీకు ఇప్పుడు ఈ ఎల్ఈడి ప్యానెల్ వెనకాల రాసి ఉంటుంది 100%. ఏ ప్యానెల్ కన్నా ఇట్లా రాసి ఉంటుంది. ఓకే, సో అలా ఐడెంటిఫై చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్కి వెళ్ళి చూడవచ్చు, ఫ్రంట్ నుంచి ఏం చేయలేము. బట్ అదర్వైజ్ అంటే ఫ్రంట్ నుంచి మనం ఏం చూడలేం, కానీ బట్ మనకి ఎగ్జాక్ట్ గా ఏది వస్తుంది అనేది వెనకాల మనం మనం ఫ్రంట్ నుంచి చూడాలంటే ఐస్ తోనే చేయగలుగుతాం. ఓన్లీ క్లారిటీ, కొంచెం క్లారిటీ కానీ షార్ప్నెస్ కానీ కెమెరాల రిఫ్రెష్ రేట్ కానీ దాన్ని బట్టి మనకు తెలుస్తుంది P3 P4 P3.6 P3.9 అని. సో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎల్ఈడీస్ గురించి మనము చెప్పారు. సో మనం అసలు అంటే ఎల్ఈడి దేనికి వాడచ్చు అంటే, ఒకవేళ నాకు ప్రోడక్ట్ లాంచ్ ఉంది, లేకపోతే ఇప్పుడు నేను సే ఫర్ ఎగ్జాంపుల్ వెడ్డింగ్ చేస్తున్నాను, బ్రైడ్ గ్రూమ్ని నేను ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఇలా నేను విన్న దాని ప్రకారం స్ప్లిట్ ఎల్ఈడి అని విన్నాను, హ్యాంగింగ్ ఎల్ఈడీస్ అన్నాను. సో ఇట్లా అంటే ఏంటి వెరైటీస్ ఏమున్నాయి, సో ఎన్ని రకాలుగా చేయొచ్చు? యాక్చువల్లీ దీంట్లో మనది కస్టమైజ్ డిజైన్. ఎల్ఈడి అనేది మీరు పేపర్ వర్క్ చేసి ఇచ్చినా మేము అది ఆన్ షోలో మేము చూపిస్తాం. ఎందుకంటే ఇది 2x2 ప్యానల్ ఎగ్జాక్ట్లీ సైజెస్ బట్టి మీరు పేపర్లో ఇట్లా డిజైన్ మీరు కస్టమ్గా చేసి చేయమన్నా మేము చేసేస్తాం. కానీ సైజెస్ మ్యాటర్. 2 feet అనేది దాంట్లోనే మీరు స్పిట్ చేయమన్నా చేస్తాం. స్పిట్ కూడా అందులో ఏముండదు. స్పిట్ ట్రాక్ ఉంటుంది, ట్రాలీ ఉంటుంది, మేము స్పిట్ చేస్తాం దాన్ని. స్పిట్ డిజైన్ కానీ హ్యాంగింగ్ కానీ ఏదైనా సరే మీరు పేపర్ వర్క్ అని డిజైన్ ఇస్తే మేము చేసిస్తాం అట్లా. లేదంటే మా దగ్గర ఉన్న డిజైన్ మేము సజెస్ట్ చేస్తాం, ఇది పెట్టుకోండి ఇట్లా. సంగీత్కి ఏమి ఎక్కువ డిజైన్ యూజింగ్ ఉంటుంది, ఆర్ఎల్స్ ఏం ఎక్కువ ఉండవు. ఏదన్నా ప్లెయిన్గా పెడతాం, చేసి ఉంటారు వాళ్ళు, మ్యాపింగ్ చేసుకుంటారు డిజైన్గా కస్టమ్గా 3D మ్యాపింగ్ కానీ వాళ్ళు చేసుకుంటారు మనం స్క్రీన్ ఇన్స్టాల్ చేసినాక. సో ఏమన్నా లేటెస్ట్ ఇంకా ఏమన్నా లేటెస్ట్ అప్డేటెడ్ వర్జన్స్ ఏమన్నా వస్తున్నాయా మనం ఏమన్నా ప్రోడక్ట్ ఎస్పెషల్లీ ప్రోడక్ట్ లాంచెస్కి ఉపయోగించగలిగే? ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది 90 degrees ప్యానల్స్ అని వస్తున్నాయి కొత్తగా. మన దగ్గర కూడా ఉంది అవైలబిలిటీ. డెమో లేదు ఇప్పుడు యాక్చువల్లీ, కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాం 90 degrees ప్యానల్. కానీ మేము డెమో వీడియోస్ మీకు పంపిస్తాం, చూపించవచ్చు. ఏదైనా సరే 90 degrees ఉంటే 3Dగా మనం చూడవచ్చు అనమాట లేటెస్ట్గా. మిగతా అంటే కర్వ్ ఎల్ఈడి అనమాట. ఇది కర్వ్ ఎల్ఈడిలో వస్తుంది ఇట్లా
సి టైప్ వస్తుంటుంది టోటల్గా. సో యూజువల్గా అంటే మినిమం మనకి ఎంత కావాల్సి వస్తుంది? ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్కి అయితే మనకి మినిమం సైజ్ ఎంత కావాల్సి వస్తుంది, వెడ్డింగ్కి అయితే మనకి ఎంత సైజ్ కావాల్సి వస్తుంది? వెడ్డింగ్కి నార్మల్గా అంటే మనం ఓన్లీ ఫర్ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ అని షూట్ చేస్తున్నారు కదా, దానికి క్రౌడ్లో ఆడియన్స్ చూడడానికి ఒక 8x12 ఎనఫ్. అంతకన్నా పెద్ద పెట్టిన అంత ప్లేస్ ఉండదు. కన్వెన్షన్లో అందరు వస్తుంటారు, గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెడ్డింగ్లో 8x12 అనేది ఎనఫ్. కార్పొరేట్ సైడ్కి వెళ్తే సైజ్ హాల్ బట్టి మనం 10-20 పెట్టుకోవచ్చు, 10-16 పెట్టుకోవచ్చు, 10-20 పెట్టుకోవచ్చు, 10-40. క్లయింట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ బట్టి హాల్ సైజ్ బట్టి మనం సైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అందులోనే మళ్ళీ మనం అంటే డిజైన్స్ పెట్టుకుంటాం, లేకపోతే ఒక పెద్దది ఒకటి సింగిల్ వాల్ పెట్టుకోవచ్చు, లేదంటే సైడ్ స్కేల్ పిల్లర్స్ కానీ కొంచెం ఏదైనా అట్రాక్టివ్గా డిజైన్స్ కూడా చేసేయచ్చు. ఓకే, యూజువల్గా మనకి ఎల్ఈడి రైజర్ అంటారు కదా, సో అది ఎంతవరకు అవసరం, ఎందుకు అవసరం? అది రైజర్ అనేది నథింగ్ ఏం ఉండదు. రైజర్ అనేది ఇప్పుడు యాక్చువల్లీ మీరు స్టేజ్ యూజ్ చేస్తున్నారు, స్టేజ్కి మనం గ్రౌండ్లో స్ట్రీమ్ లెవెల్ ఉంటే ఎల్ఈడి బ్యాక్ సైడ్కి వెళ్ళి కట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎల్ఈడి నిలబడ్డాం అనుకో, మనకి ఎల్ఈడి విజిబిలిటీ కట్ అవుతుంది. విజిబిలిటీ కట్ కాకుండా ఎల్ఈడి రేజర్ అని చెప్పి కొంచెం దీని హైట్లో, ఇది అదే స్టేజ్ ప్లాట్ఫామ్ మీద ఒక 2 feet ఇంకా హైట్ లేపుతాం దాన్ని. అది ఎల్ఈడి గురించి యూజ్ చేసే ఎల్ఈడి రేజర్, దాని ఏం డిఫరెన్స్ ఏముండదు అంత. ఓకే, ఎల్ఈడి విజిబిలిటీ ఉండడానికి కొంచెం దాని హైట్ లేపుతాం. అదే టేబుల్ని ఇంకొక 2 feet హైట్ లేపి దాని మీద ఓన్లీ ఎల్ఈడి స్క్రీనే పెడతాం. సో విజిబిలిటీ ఎక్కువ ఉండడానికి అంత. ఇప్పుడు ఎవరైనా ప్రెజెంటేషన్ వచ్చినప్పుడు స్క్రీన్కి అడ్డం వెళ్తే కట్ అయిపోతుంది. మనం వేసే 8 feet మనం నిల్చున్నాం అనుకో, స్క్రీన్ కట్ అయిపోతుంది. అదే స్క్రీన్ హైట్లో ఉందనుకో డైరెక్ట్ విజిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు నేను సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 20x10 కావాలి అని అనుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు ఇదైతే నాకు ఎగ్జాక్ట్గా ఎంత వస్తుంది అంటే, ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డిజైన్ కావాలి. అంటే ఇప్పుడు నాకు ఒక 20x10 నేను స్ప్లిట్ ఎల్ఈడి తీసుకోవాలి. సో స్ప్లిట్ ఎల్ఈడి అంటే ఎల్ఈడి రైజర్ మీద మళ్ళీ ఆల్రెడీ కొంత ట్రైల్ వస్తుంది కదా, ట్రాక్ వస్తుంది, దాని మీద స్ప్లిట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను 20x10 ఎల్ఈడి తీసుకొని మళ్ళీ నాకు ఒక 8x10 వింగ్ తీసుకుంటే, ఆర్ 8x10 ఎల్ఈడి వింగ్ తీసుకున్నా నాకు సైజ్ మాత్రం 10 రావాలి. కాబట్టి రైలింగ్ వల్ల నాకు ఆ 20x10 అంటే అది ఒక 1 feet పెరుగుతుంది. సో కాబట్టి ఈ హైట్ని నేను అడ్జస్ట్ చేయడానికి ఎగ్జాక్ట్గా నేను సే ఫర్ ఎగ్జాంపుల్ 20x10 అంటే నాకు ఎగ్జాక్ట్గా ఎంత వస్తుంది? ఎందుకంటే ఇది మనకి ఇది ఇప్పుడు P4 వచ్చేటప్పుడు కరెక్ట్గా 2 feet వస్తుంది, కానీ ఇక్కడ మనకి 1.89 అంటున్నారు కదా. అది కూడా అంతే, యాక్చువల్లీ ఎగ్జాక్ట్ 2 feet ప్యానలే ఉండదు. ఓకే, మార్కెట్లో ఎల్ఈడీలు మార్కెట్లో ఎగ్జాక్ట్ 2 feet ప్యానల్ ఉండదు. ఎల్ఈడి అన్నప్పుడు దీంట్లో సైజ్ యాక్యురేట్గా ఉండదు. ఇది అనేది మీకు యాక్యురేట్గా వస్తుంది. 1.6 అన్నాం కదా, మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ 10 feet వస్తుంది, 10.2 వస్తుంటుంది. ఇది మనకి 9.89 అట్లా చేంజ్ వస్తుంటుంది. మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఈచ్ ప్యానల్ వచ్చి 1.89, అట్లా మీరు 10 divided by 1.89 టైప్ చేస్తే మీకు యాక్యురేట్గా అంటే ఎగ్జాక్ట్గా మనకి 20x10 20x12 అట్లా రాదు, పాయింట్స్లో వస్తుంది. ఎగ్జాక్ట్లీ స్క్రీన్ సైజ్ రాదు ఎప్పుడైనా సరే. ఇది వస్తుంది, ఎక్కువ వస్తుంది, ఎందుకంటే చిన్న ప్యానల్ కాబట్టి ఎగ్జాక్ట్ వస్తుంది. ఎగ్జాక్ట్ 10 feet అంటే 10.2 10 చేంజ్ వస్తుంటుంది. అది తక్కువ వస్తుంది. ఇది 9 చేంజ్ వస్తుంది. ఇది 2x2 ప్యానల్. సో యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు ఎస్పెషల్లీ మనకి స్ప్లిట్ ఎల్ఈడి ఉన్నప్పుడు మనం ఈ సైడ్ వింగ్స్ని అడ్జస్ట్ చేయడానికి మనకి క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు నేను విన్నానంటే ఈ మధ్య స్ప్లిట్ ఎల్ఈడి కాకుండా పైనుంచి ఎల్ఈడిని అలా కిందకి దించుతున్నారంట కదా, అంటే ఒక స్పెషల్ ఎఫెక్ట్ కోసం. పైనుంచి వచ్చేటట్టు ఏం లేదు, ఇంకా రాలేదు హైదరాబాద్లో అయితే. ఓకే, అలాంటి ఏమి ఉండదు, కానీ మన ఓన్లీ ట్రస్కి రిగ్ చేసి ఒక డిజైన్ లాగా చేయొచ్చు అంతే, కొంచెం డిఫరెంట్ వేగా. వెల్కమ్ లోగో కానీ ఎగ్జాక్ట్లీ అదే. ఓకే, దాంట్లో అంటే టోటల్గా వింగ్ అంత వెయిట్ ఆపదు. ఎల్ఈడి చాలా వెయిట్ ఉంటుంది. ఇంకోటి గ్రావిటీ ఫోర్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మనం ఎక్కువ లాస్ట్కి వెళ్ళి ఎల్ఈడిని హ్యాంగ్ చేయలేము. ఏదన్నా ఇట్లా సింగిల్ ప్యానల్ చేసుకోవడం, ఇక డిపెండబుల్ ఆన్ వెయిట్ కానీ అక్కడ చూసుకొని వెన్యూ రికింగ్ బట్టి మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక బ్రైడ్ను నేను ఇంటర్వ్యూ చేయాలి. స్ప్లిట్ ఎల్ఈడి అయితే అలా స్ప్లిట్ చేయగానే నడుచుకుంటూ వస్తారు. లేదు వెనకాల నేను హైట్ చేసేసి ఎల్ఈడిని మనం పైకి పుల్ చేసి నడిపించుకొని తీసుకోవచ్చు. అట్లాంటిది చాలా హెవీ వెయిట్ అవుతుంది, అది మనం అలా చేయలేము. అది కావాలంటే మీరు కంపల్సరీ కావాలి, మా క్లయింట్ రిక్వైర్మెంట్ పక్క ఉందన్నప్పుడు మనం క్రేన్స్ యూజ్ చేయాలి. డైరెక్ట్ క్రేన్కి రిక్ చేసేసి బయటకు వెళ్ళి చేయడం ఉంటుంది, ట్రస్ కట్టి లేపడం ఉంటుంది, అట్లా ఉంటుంది. ఓకే, సో స్ప్లిట్ ఎల్ఈడి తప్ప ఇంకా మనకి వేరే ప్రోడక్ట్ లాంచెస్కి అంటే ఇప్పుడు మీరు చెప్పిన కొత్తగా వచ్చి 90 degrees అండ్ స్ప్లిట్ ఎల్ఈడి తప్ప మిగతావి అంత అట్రాక్టివ్ ఆప్షన్స్ ఏం లేవు. ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. మీరు దీంతోనే మీరు ఏదైనా డిజైన్గా చేయొచ్చు అంటే చేసుకోవచ్చు. అదే ఓన్లీ డిజైన్స్ ఇక ఇంట్రొడక్షన్ అంటే ఇట్లనే ఉంటుంది, ఓన్లీ రివీలింగ్ ఒకటే ఉంది, తర్వాత ఏం కామన్ ఇక అన్ని.
మీకు చెప్పినట్టు మేము చేస్తుంటాం. మనది ఏముండదు, మీ ఒక ఈవెంట్ ఆర్గనైజర్ వచ్చి నాకు ఈ డిజైన్ ఉంది చేసి ఇవ్వమంటే మేము చేస్తాం. సో ఎల్ఈడి గురించి నాకు తెలిసి అంటే మరీ అంత ఇన్ డెప్త్ టెక్నికల్ నాలెడ్జ్ మనకైతే అవసరం లేదు. బికాజ్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక మనం అడిగింది మనకు వస్తుందా లేదా, మనకి ఎంత ప్రైస్లో అయిపోతుంది, మనకి క్లారిటీ ఏంటి ఇంపార్టెంట్. అవుట్డోర్ అయితే మనకు క్లియర్గా ఉండాలంటే మనం దేనికి వెళ్ళాలి, ఇండోర్ అయితే దేనికి వెళ్ళాలి, ప్లస్ హాల్ సైజ్ని బట్టి మనం ఏ ఎల్ఈడి తీసుకోవడం బెటరు. సో ఇన్ఫర్మేషన్ అంతా మీకు ప్రాపర్గా అప్రోప్రియేట్గా ఇవ్వగలిగామని అనుకుంటున్నాము. సో ఓవరాల్గా ఏంటంటే అవుట్డోర్ అయితే P4కి వెళ్ళిపోవడం బెటర్. ఒకవేళ ఇండోర్ మంచి క్లారిటీ బడ్జెట్ ఉంది అని అనుకుంటే మనకి P2.9 విచ్ ఇస్ ది లేటెస్ట్ వర్షన్, అది బెటర్. ఒకవేళ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసి వెరైటీగా ఏదైనా మనం చూపించాలనుకుంటే లేటెస్ట్గా వచ్చిన 90 degrees కావచ్చు, లేకపోతే మనం స్ప్లిట్ ఎల్ఈడి చేసుకొని ఆ ఎల్ఈడి స్ప్లిట్ అయిన తర్వాత స్పెషల్ ఎఫెక్ట్స్ ఇచ్చేసి మనం ఎంట్రీ అది ప్లాన్ చేసుకొని కొంచెం వెరైటీగా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అదర్వైజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ క్లారిటీతో పోల్చుకున్న క్వాలిటీతో పోల్చుకున్న బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చేసి P3.6 అనేది చాలా బెటర్ వర్జన్. సో మార్కెట్లో నడుస్తున్న ప్రైజెస్ వచ్చేసి ఆల్మోస్ట్ P2 వచ్చేసి అరౌండ్ 200 per square feet అండ్ P3.6 వచ్చేసి అరౌండ్ 120 to 150 మధ్యలో నడుస్తుంది. అండ్ P4 వచ్చేసి అప్రాక్సిమేట్లీ 100 రూపీస్ ఆ రేంజ్లో నడుస్తుంది. బట్ మీకు బెటర్ ప్రైజింగ్, ఇంతకంటే తక్కువ ప్రైజింగ్ అండ్ బెటర్ ప్రైజింగ్ కావాలి అని అంటే మమ్మల్ని మీకు కింద స్క్రోలింగ్లో ఇచ్చే కాంటాక్ట్ నెంబర్ అండ్ వీల్ ట్రిప్స్ అండ్ ఈవెంట్స్ని మీరు అప్రోచ్ కాగలరు. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తే విల్ డెఫినెట్లీ గివ్ యూ క్వాలిటీ విత్ అ బెటర్ ప్రైజింగ్. సో మరిన్ని డీటెయిల్స్ కోసం నెక్స్ట్ వీడియోలో మనం సౌండ్ సిస్టమ్, ఎల్ఈడి లైటింగ్ అండ్ మనకి వెల్కమ్ మార్చెస్ గురించి, స్టేజ్ ఫ్యాబ్రికేషన్ గురించి, అట్లానే ప్రోడక్ట్ లాంచెస్ చేయాలంటే మనకి స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి, ప్లస్ ఎల్ఈడి డిజైన్స్ గురించి, ఇలా ఇంకా మరిన్ని ఈవెంట్ గురించి డీటెయిల్స్ మీ ముందుకు తీసుకొని వస్తాం. అంటిల్ దెన్ ప్లీజ్ డూ ఫాలో. థ్యాంక్ యూ.